సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలిశారు. ఈ కలిసిన దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఒక రకంగా ఆడుకుంటున్నారు. చిన్న సైనస్ దానికే ఎందుకు కలవాలి, పరామర్శ చేయాలి, ఆయనకైనా పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి వచ్చేసిందా, అది ఇది అని చెప్పేసి మీరేమంటారు సార్? అంటే అది వాళ్ళకు బాధ. ఆ బాధని ఏ విధంగా వెళ్ళగక్కోవాలన్నది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ తమిళనాడు రాజకీయాల్లో పాపం ఆ విజయాన్ని ఏదో వాళ్ళ ఖాతాలో వేసుకుందామని చూశారు, కుదరలేదు. రోజా కూడా బయటకు వచ్చేదో మాట్లాడతా ముందేమో ఆమె ప్రచారం చేసింది ఏమో డిఎంకేకి. ఇప్పుడు విజయ్ గారు నెగ్గేటప్పటికి విజయ్ గారు మా జగన్ గారిని ఫాలో అవుతున్నాం వలన ఆ విధంగా గెలవగలిగాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే ప్రధానమంత్రుల స్థాయి లాంటి వ్యక్తి, అందులో నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి పరామర్శించి ఆ కుటుంబీకులతో చర్చించడం అన్నది అది వాళ్ళకి మింగుడు పడట్లా. ఎందుకు మింగుడు పడదో? వాళ్ళ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ నాయకుడి ఇంటికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికే అనారోగ్యంతో ఏదన్నా ఇదో ఇబ్బంది పడుతుంటాయి, తల్లి చెల్లేరారు, ప్రధానమంత్రి ఏమొస్తాడు? సొంత తల్లి చెల్లి వచ్చి పరామర్శించరు. ఒకవేళ ఆయన్ని తలుపు తట్టారు అంటే ఎవరు తడతారు? ఈడీ డిపార్ట్మెంటో, సిబిఐ డిపార్ట్మెంటో, పోలీసులో వాళ్ళు తడతారు తప్ప ప్రధానమంత్రి వచ్చే పరిస్థితి కాదు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు అనుకుంటారు కదా, మా నాయకుడి దగ్గరికి ఎప్పుడన్నా వచ్చాడా ప్రధానమంత్రి కానీ ఎవరు కానీ, ఎప్పుడు పోలీసు వాళ్ళు, ఈడీ లేకపోతే మీ సిబిఐ వాళ్ళు వస్తారు తప్ప అనే బాధ ఉంటుంది కదా. ఆ బాధని వ్యక్తపరచుకోవడానికి ఇబ్బంది ఏంటంటే ఆ మనసులో ఉన్న బాధను కక్కాలి, ఏదో రకంగా కక్కాలి, ఏదో రకంగా విమర్శ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు అని ఒకటి, మళ్ళీ ఇంకో రకంగానేమో హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు అంటే విమర్శించడానికి ఏమీ లేక ఏదో రకంగా బురద జల్లేటువంటి కార్యక్రమాల్లో అది ఒక బాధమ్మ. ఆ బాధను తట్టుకోలేక, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు భారతదేశంలోని అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరికి లేనటువంటి ప్రాధాన్యత ఇక్కడికి వచ్చి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు అంటే మరి ఆ బాధని ఎలా తట్టుకోగలరు? వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి బురద జల్లుతారు తప్ప అంతకుమించి మరొకటి కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.